హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరు కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి అందరు కూడా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ హరి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం చర్చిస్తున్నది 12వ అధ్యాయము భక్తి యోగము. సో అందులో అద్వేష్ట సర్వభూతానం అనే శ్లోకాన్ని మనం కంప్లీట్ చేసాము. 3 క్లాసులు పట్టాయి అది అర్థం చేసుకోవడానికి. సో డెఫినెట్గా కొంత లెవెల్ వరకు అయితే మనం అర్థం చేసుకోగలిగాం. అండ్ ఆ యొక్క శ్లోకము చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో భగవంతుడికి మనం ప్రియుళ్ళము అవ్వాడంటే ఎటువంటి లక్షణాలు మనలో ఉండాలి ఆ, అనేది అక్కడ తెలియజేయబడింది అనమాట. సో ఇదే సెక్షన్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇంకా మరికొన్ని లక్షణాలు దేని ద్వారానైతే మనం భగవంతుడికి ప్రియుడవ్వచ్చు. అయితే ఇవాళ కొత్త శ్లోకం మనం చూద్దాం. 15వ శ్లోకము 12వ అధ్యాయంలో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయొచ్చు, లేకపోతే అన్మ్యూట్ చేసి చదవచ్చు. సత్యవతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ దండోత్ ప్రణామ్. యన్మనో ద్విజతే లోకో లోకోన్నో ద్విజతే చ యః హర్షమర్ష భయోద్వే ఒక్క నిమిషం. హర్షమర్ష భయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః. ఒకసారి ఫస్ట్ లైన్ చదవండి మాతాజీ. యస్మన్నో ద్విజతే లోకో లోకోన్నో ద్విజతే చ యః. ఓకే ఫైన్. అది యస్మను కాదు, యస్మాన్నో ద్విజతే. యస్మాన్నో. నా మీద వస్తుంది, సో అది మీరు చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. అనువాదం చదవండి. యా. అనువాదం. ఏ ఒక్కనికి కష్టాన్ని కలిగించని వాడు, ఎవరిచే కలత చెందని వాడు, సుఖదుఖాలలో భయాందోళనలలో సమభావముతో ఉండేవాడు నాకు అత్యంత ప్రియమైన వాడు. ఇది కూడా చదవండి 16. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః. ఎస్ మాతాజీ. సర్వారం సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించని వాడు పవిత్రుడు. దక్షత ఏమైంది మాతాజీ, కనిపించట్లేదా స్క్రీన్ మీద? కనిపించట్లేదు మా ప్రభుజీ, అందుకని ఆగుతున్నా. ఓకే 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 సరే సరే. 1 minute. ఐ డోంట్ నో వాట్ ప్రభుజీ మాటిమాటికి వేదాబేస్ వస్తుంది. ఇస్ ఇట్. ఓకే ప్రభుజీ నేను బుక్ తెచ్చుకుంటాను అన్నాడు అక్కడ. ఇప్పుడు చూడండి. ఆ, ఇప్పుడు వేదాబేస్ వస్తుందా? కొంచెం ఇంకా రావట్లేదు ప్రభుజీ.
వస్తుంది ప్రభుజీ, వేదాభ్యాసం వస్తుంది ప్రభుజీ, రెండు వస్తున్నాయి స్క్రీన్ పైన. సరే, ఇప్పుడు ఓకే, వచ్చింది ప్రభు, ఇప్పుడు వచ్చింది ప్రభుజీ. ఓకే. గో హెడ్. యా. సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించని వాడు పవిత్రుడు, దక్షత కలిగిన వాడు, ఉదాసీనుడు, సమస్త క్లేశాల నుండి విముక్తుడు, ఏవో ఫలితాల కొరకు శ్రమ పడని వాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు చదివినందుకు. థ్యాంక్ సో యూ ప్రభు. ఇక్కడ 2 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో ఇంకా మరికొన్ని లక్షణాల గురించి వర్ణన వస్తుంది. సో మొట్టమొదటి మనం చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ప్రాక్టీసింగ్ డివోటీస్కి. 15వ శ్లోకము. యస్మాన్ నో ద్విజతే లోకో లోకాన్ నో ద్విజతే చ యః. ఫస్ట్ లైన్ అర్థం ఏంటి? యస్మాన్ నో ద్విజతో లోకో అంటే ఒక భక్తుడి ద్వారా ఎవరు కూడా కష్టాల్లో పడరు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక భక్తుడు ఎవరిని కూడా కష్టాల పాలు చేయడు, వాళ్ళకి డిఫికల్టీస్ తీసుకురాడు. యస్మాన్ ఫ్రమ్ హూమ్ నో ద్విజతే లోక అని చెప్పారు. ఇంకా ఎందుకలా మరి? ఎందుకలా అంటే డివోటీ ఈజ్ సూపర్ సెన్సిటివ్ జనరల్గా డీలింగ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళతో. దాని అర్థం ఏంటంటే ఒక డివోటీ, ఒక భక్తుడు, భక్తురాలు ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు తాను 10 సార్లు ఆలోచిస్తారు. నేను ఇలా మాట్లాడితే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, నేను ఇలా ప్రవర్తిస్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది. ఇలా తనకంటే ఎక్కువగా ఎదటి వాళ్ళ గురించి ఆలోచిస్తారనమాట. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళు ఎదటి వాళ్ళని కృష్ణుడితో కనెక్షన్లో చూడగలుగుతున్నారు కాబట్టి. బికాజ్ వీళ్ళు భగవంతుడి అంశములు. అండ్ ఐ హ్యావ్ టు డీల్ వెరీ వెరీ కేర్ఫుల్లీ బికాజ్ యూ లవ్ కృష్ణ. కృష్ణుడు అంటే ప్రేమ ఉన్నప్పుడు కృష్ణుడి అంశం పట్ల కూడా అపారమైన ప్రేమ ఉంటుంది. సో నా యొక్క నిమ్నమైన గుణాల ప్రభావం వల్ల ఏదైనా ప్రవర్తన చక్కగా ఉండకపోతే ఎదటోళ్ళకి దుఃఖం కలగకూడదని భక్తుడు 100% ప్రయత్నం చేస్తారు. సో అందుకనే భక్తుడి ద్వారా ఎవరు కూడా డిఫికల్టీలో పడరు. సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దాని అర్థం ఏంటంటే మనం కూడా ఇటువంటి గుణాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా కూడా వేరే వాళ్ళు డిఫికల్టీలో పడతారు. నా ఆఫ్ కోర్స్ ఒకవేళ వేరే వాళ్ళని కరెక్ట్ చేయడమే మీ సేవ అనుకోండి, ఆ కేసులో మీరేం చేయరాదు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లలు చదువు మీద ఇంట్రెస్ట్ పోయి రోజంతా ఆటలు ఆడుకుంటాను, నేను స్కూల్కి వెళ్ళను అని అంటే అప్పుడు మీరు కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. సో మీరు గట్టిగా మాట్లాడినందువల్ల ఆ మీ పిల్లోడు డిఫికల్టీలో వెళ్ళిపోయాడు, అవునా కదా? ఆయనకి టెన్షన్ అయిపోతుంది. కానీ ఆ డిఫికల్టీ అనేది మీ విద్యుక్త ధర్మంలో ఒక భాగం కాబట్టి అది మీరు చేయాల్సి వస్తుంది. రైట్? సో దాని గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. ఇక్కడ మాట్లాడబడేది ఏంటంటే ఎవరికి కూడా అనవసరంగా డిఫికల్టీ క్రియేట్ చేయకూడదు. ఎస్ ఆర్ నో? అలా. సో ఫర్ ఎగ్జాంపుల్, విషయం చిన్నదనుకోండి, చిన్న విషయాన్ని చిన్నగా ఉంచాలి, దాన్ని పెద్ద చేయకూడదు. దానికి ఒక దానికంటే ఎక్కువగా మాట్లాడి అది ఇది అని అనవసరంగా ఎక్స్ట్రా మాట్లాడి దానికి ఎదటోళ్ళకి టెన్షన్ క్రియేట్ చేయకూడదు. ఇఫ్ యూ కెన్ హెల్ప్ సంబడి, ప్లీజ్ హెల్ప్. ఇఫ్ యూ కాంట్ హెల్ప్, అట్లీస్ట్ మెయింటైన్ ఎ డిస్టెన్స్. రైట్? బట్ వేరే వాళ్ళకి ట్రబుల్ క్రియేట్ చేయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. నా ఇప్పుడు అంబరీష్ మహారాజ్ దుర్వాస ముని పాస్ట్ టైంలో మనం చూస్తాం. దుర్వాస ముని అనవసరంగా ట్రబుల్ క్రియేట్ చేశాడు అంబరీష్ మహారాజ్ కోసం. అది అవసరం లేదు యాక్చువల్గా. ఎందుకంటే అంబరీష్ మహారాజ్ చేసింది యాక్చువల్గా తప్పు కానే కాదు. తను ఎదురు చూశాడు, మరి పారణ టైమింగ్ ఉంది, అది కూడా తను చూసుకోవాలి. ఇన్ని రోజులు తను వ్రతం పాటించాడు, ఇప్పుడు పారణ టైంకి చేయకపోతే వ్రతం ఫెయిల్ అయిపోతుంది. వ్రతం ఫెయిల్ అయిపోతే నా యొక్క రాజ్యంలో ఉండే జనాలకి ఆ ఫలితం లభించదు అని నిస్వార్థ భావంతో వేరే వాళ్ళ హితము కోసము తను అది కూడా బ్రాహ్మణుని కన్సల్ట్ చేశాడు. ఆ కన్సల్ట్ చేయకుండా నాకు అంతా తెలుసు అని కూడా చేయడు. సో అన్ని రకాలుగా ఏ ఒక్క విధంగా కూడా మీరు అంబరీష్ మహారాజ్ తప్పు ఉందని చెప్పరాదు అక్కడ. అయినా కానీ ఈ విషయాన్ని దుర్వాసముని గమనించలేకపోయాడు. తన క్రోధానికి, రోషానికి గురైపోయాడు అనమాట. సో చిన్న విషయము తను కావాలని నిర్లక్ష్యం చేస్తుంటే అప్పుడు ఖచ్చితంగా తను అలా శాపించడం అది వేరే విషయం. కానీ తను ఎంత బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోలేకపోయాడు అనమాట. తను ఎందుకు అలా చేశాడు. తను వచ్చే టైంలోనే ఈయన
ఫాస్ట్ బ్రేకింగ్ చేస్తున్నాడు అనమాట, చరణామృతం అదంతా తీసుకొని. సో ఈయన హర్ట్ అయిపోయాడు. సో కొంచెం మాట్లాడి ఉంటే, కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఉంటే బాగుండేది. సో చిన్న విషయాన్ని చిన్నదిగా ఉంచుకోకుండా పెద్ద చేశాడు. ఆఖరికి నష్టం ఎవరికి? ఆయనకే. అవునా కాదా? సో ఈ విధంగా ఒకవేళ మనకు కూడా ఇలా జరిగితే, ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిర్లక్షింపబడ్డాము, లేకపోతే నిందింపబడ్డాము అనే ఒక పరిస్థితి వస్తే కూడా మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ ఎప్పుడు కూడా అవ్వకూడదు. ఈ ఒక లెసన్ లైఫ్ లాంగ్ నేర్చుకోవాలి మనం అందరం కూడా. ఇమ్మీడియట్గా ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు, ఎంత పెద్దదైనా కానివ్వండి. యూ షుడ్ థింక్ ట్వైస్, థ్రైస్, 4 times, 5 times బిఫోర్ యూ జడ్జ్ సంబడి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యా. సో అందుకనే మనం చాలా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను టెంపుల్లో ఫౌండేషన్ క్లాసెస్ తీసుకుంటాను కదా. సో అక్కడ ఒక మాతాజీ ముందు కూడా చెప్పాను అనుకుంటా, ఒక మాతాజీ ఉన్నారు, ఆమె ఫెయిల్ అయ్యారనమాట ఎగ్జామ్లో. పేపర్స్ నేనే కరెక్షన్ చేస్తాను. సో నేను చాలా ట్రై చేశాను పాస్ చేయడానికి. సో సంబడి ఈజ్ నియర్ బై పాసింగ్ మార్క్స్, నేను ఒక 2 మార్కులు వేసేసి పాస్ చేసేస్తాను, బికాస్ ఇట్స్ ఓకే, ముందుకెళ్ళి నేర్చుకుంటారు. కానీ చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. ఐ కుడెంట్ లెట్ హర్ పాస్. ఇంకా ఆమె అన్ని క్లాసులు అటెండ్ చేస్తుంది. సో ఐ వాజ్ థింకింగ్, ఐదర్ నా క్లాస్లో కూర్చొని ఆమె అటెంటివ్గా లేదు, లేకపోతే ఈ ఎగ్జామ్స్ని చాలా లైట్గా తీసుకొని నేను ప్రిపరేషన్ చేయాల్సుకుంటే అవసరం కూడా లేదు అనుకొని ఆమె చాలా ఓవర్ కాన్ఫిడెన్స్కి గురైందేమో అని నా మనసు నాకు చెప్పింది అనమాట. సో ఈదర్ వేస్ నేను దాన్ని పక్కన పెట్టేశాను. దాని తర్వాత ఫెయిల్ అయిన తర్వాత నాకు ఒకరోజు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ప్రభుజీ నేను ఫెయిల్ అయ్యానా అని అని అన్నింది. ఎస్ మాతాజీ మీరు ఫెయిల్ అయ్యారు, నేను చాలా ట్రై చేశాను, కానీ మీ అటెండెన్స్ అయితే బాగుంది, బట్ ఐ కెనాట్ పాస్ యూ అని చెప్పాను. ఎందుకో ప్రభుజీ నేను ఎగ్జామ్ మంచిగా ప్రిపేర్ చేశాను, అన్ని క్లాసులు అటెండ్ చేశాను, ఎగ్జామ్ కూర్చొని రాసే సమయంలోనే అంతా నాకు ఏదో అయమయం అయిపోయి అంతా మర్చిపోతాను ప్రభుజీ అని చెప్పింది. సో అలా చెప్పగానే నేను అనుకున్నది, ఇది అన్ని స్టోరీస్ నాకు చెప్పొద్దు అని నేను మనసులో అనుకున్నాను. నేను ప్రిపరేషన్ చేశారంట, అటెండెన్స్ ఉందంట, మరి కూర్చున్న టైంలో అంతా మర్చిపోయారా? అదేలా ఇదంతా ఏదో స్టోరీస్ చెప్పి నన్ను పాస్ చేయించడానికి మీరు అలా చేస్తున్నారని నేను మనసులో అలా అనుకున్నాను, రైట్. కానీ నేను కూడా అడిగాను అనమాట, ఎందుకు మీకు అలా సడన్గా ఇదైపోతుంది? సడన్గా అంటే నాకు అంత గతం గుర్తొస్తుంది అని చెప్పారు. ఏం గతం గుర్తొస్తుంది? సో దెన్ ఆవిడ ఏడవడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు నేను అనుకున్న మ్యాటర్ ఏదో సీరియస్గా ఉంది, నేను బహుశా అపార్థం చేసుకున్నానేమో. దెన్ ఏడవడం స్టార్ట్ చేశాను. ఏమన్నా ఏడవకండి, ఏమేమి చెప్పండి అని అడిగాను. సో ఆవిడ ఏమన్నారంటే, నాకు కోవిడ్ టైంలో మా భర్త కరోనాలో చనిపోయారు, చాలా ప్రయత్నించాము, అక్కడ డాక్టర్స్ కూడా ఏం చేయలేకపోయారు. నెక్స్ట్ డే నా కొడుకు చనిపోయాడు, ఇద్దరు బ్యాక్ టు బ్యాక్. ఇటువంటి లాస్ని ఏ తల్లి కూడా భరిస్తుందా ప్రభుజీ? నేను ఎలా ఆ పరిస్థితిలో ఉన్నాను, ఇప్పటిదాకా అక్కడి నుంచి బయటికి రాలేకపోయాను. అంటే నా జీవితంలో నుంచి మొత్తం సపోర్ట్ అయిపోయింది నా కొడుకు, నా భర్త, వాళ్ళు నాకు సపోర్ట్ కదా. నేను కూడా ఒక ముసలావిడిని, ఇద్దరు పోయారు. అందుకనే ప్రభుజీ ఎప్పుడెప్పుడు నేను అలా ఎగ్జామ్ రాయడం కూర్చుంటాను, నాకు అకస్మాత్తుగా అన్ని గుర్తొస్తాయి. అది గుర్తుకు రాగానే నేను అంతా మర్చిపోతాను. అని నాకు చాలా బాధ అనిపించింది. చాలా అపార్థం చేసుకున్నా, చాలా తొందరగా జడ్జ్ చేశాను ఆవిడ్ని. సో ఆ విధంగా మనం ఎదుటోళ్ళ పరిస్థితి మనకు తెలియదు, ఎవరు ఎంత దుఃఖానికి గురవుతున్నారు. సో ఈ పరిస్థితిని ఆలోచిస్తే మన జీవితం ఎంత మేలుగా ఉందో ఒక రకంగా చూడొచ్చు మనం, ఇజంట్ ఇట్? అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ సపోర్ట్. నౌ షీఈ్ అన్ ఓల్డ్ లేడీ, వాట్ సపోర్ట్ షీ హ్యాస్? టెల్ మీ. ఇలా బ్యాక్ టు బ్యాక్ అవ్వడం ఏంటి అసలు? సో ఇట్ ఈస్ వెరీ అన్డిజైరబుల్. సో ఆ విధంగా డివోటీ షుడ్ ఆల్వేస్ బీ కంపాషనేట్. ఎదుటోళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించి మనం మాట్లాడాలి. ఇంకా చాలా 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 మంచిగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి, రైట్. సో ఇలా ఎప్పుడెప్పుడు మనం ఇతరులను అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఖచ్చితంగా ఈ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక సమయాన గతంలో మనం వేరే వాళ్ళని అపార్థం చేసుకున్నాం, ఇంకా తర్వాత మనకు అనిపించింది ఇలా కాదు అని. అవునా కదా? అందరికీ జరుగుతుంది. సో మనం భక్తి మార్గంకి వచ్చిన తర్వాత మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్కువగా ఇవ్వాలి వేరే వాళ్ళకి, అవునా? అలా. ఇప్పుడు ఇంకోటి, ఎప్పుడెప్పుడు మనం గురవుతాం దీనికి, వేరే వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటారు, ఆ పరిస్థితి కూడా వస్తుంది. సో అందుకనే సెకండ్ లైన్లో కృష్ణుడు ఏం చెప్పారు?
ఈ శ్లోకంలో వేరే వాళ్ళ ద్వారా కూడా దుఃఖింపబడినా కానీ ఈయన దుఃఖింపబడడు అని చెప్పారు. ఈ లోకాన్ నో ద్విజతే చయః. వేరే వాళ్ళు ఉద్వేగము కలిగించినా కానీ ఈయనకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పారు అనమాట. సో ఫస్ట్ లైన్ ఏంటి, భక్తుడు వేరే వాళ్ళకి టెన్షన్ ఇవ్వడు. సెకండ్ లైన్ ఏంటి, భక్తుడికి వేరే వాళ్ళు టెన్షన్ ఇచ్చినా కానీ ఈయనకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. సో అది కూడా మనం నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? నాకు ఇప్పుడు కూడా గుర్తుంది 2018లో నేను ఆ, అక్కడ పూణేకి షిఫ్ట్ అయిన తర్వాత నాకు ఒక చోట క్లాస్ ఇవ్వమన్నారు. దట్ వాజ్ మై ఫస్ట్ క్లాస్. 15th ఆగస్ట్ ఆ సొసైటీలో అందరు గ్యాదరింగ్ అయ్యారు. సో మైక్ ఇచ్చారు, మాట్లాడాలని చెప్పారు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. సో దానికంటే ముందు నెల రోజులు ఒక క్లాస్ ప్రిపేర్ చేశాను. ఇది చూస్తే నాకే నవ్వు వస్తుంది. నెల రోజులు ఒక క్లాసా? ఆ ఒక క్లాస్ ఎంతసేపు అంటే యూ జస్ట్ హ్యావ్ టు స్పీక్ 15 minutes. 15 నిమిషాలు ఇచ్చారు మీకు మాట్లాడడానికి. ఆ 15 నిమిషాల కంటెంట్ కోసం నెల రోజు ప్రాక్టీస్ చేశాను, రైట్? సో ఆ నెల రోజు ప్రాక్టీస్లో ఇంకో డివోటీ కూడా ఉన్నారు నాతో పాటు. ఆయన కూడా నా ఏజే అన్నమాట. మా ఇద్దరికి ఇచ్చారు, మీరిద్దరు కూడా ఒక 15 minutes అలా చేయండి అని చెప్పి ఇచ్చారనమాట. కానీ ఆయన చాలా దూరం ఉంటాడు, మగరపట్టాలో ఉంటాడు. నాకు ఇప్పుడు కూడా అన్నీ గుర్తున్నాయి, ఎందుకంటే ఇది కొంచెం డీప్గా వెళ్ళింది అనమాట హృదయంలో ఇటువంటి అనుభూతి. సో తనకేం చెప్పారంటే, నువ్వు మగరపట్ట నుండి దానూరికి రావాలి, శ్రీనివాస్ ఇక్కడ దానూరులో ఒంటరిగా ఉంటున్నాడు, అక్కడ ఒక పెద్ద బంగ్లో హైర్ చేశారనమాట ప్రచారం కోసం. అందులో నేను ఒక్కడనే ఉంటున్నాను. సో నువ్వు ఇక్కడ ప్రతి వారం నువ్వు ఇక్కడికి వచ్చేసి మీరిద్దరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి ఆయనకు చెప్పారనమాట. సో ఆయన రాలేదు సండేకి. నేను ఫోన్ చేశాను, రోజీ ఫోన్ ఎత్తలేదు, మెసేజ్కి రిప్లై చేయలేదు. 2 days తర్వాత చేశాను, 4 days తర్వాత ఎటువంటి రిప్లై రాలేదన్నమాట. ఇంకా 15th ఆగస్ట్ దగ్గరికి వస్తుంది, ప్రిపరేషన్ చేయాలి. ఇక నేను అనుకున్నాను బహుశా ఆయన డ్రాప్ అయ్యాడేమో, అవునా కదా? కానీ ప్రోగ్రామ్ అయితే నడవాలి కదా, ఆయన వల్ల మనం ప్రోగ్రామ్ డ్రాప్ చేయరాదు. సో ఆ 30 minutes కంటెంట్ అంతా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆయన కంటెంట్ కూడా నాది కూడా. ఇక ఎవరు లేరు కాబట్టి నేను ఇచ్చేస్తాను, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది, ఇంకా వేరే డివోటీస్ లేరు అక్కడ. సో ఆ విధంగా 15th ఆగస్ట్ వచ్చింది. ఇంకా నేను అప్పుడు వెళ్ళి ఒక 30 minutes టాక్ ఇచ్చాను అక్కడ. కొత్త వాళ్ళందరూ వాళ్ళకి మహాత్మా గాంధీ ఉదాహరణ అది ఇది చెప్పి ఏదో ఒకటి చెప్పి లాస్ట్కి భగవద్గీత ఉన్నతమైన బుక్, ఇంకా ఇది నేర్చుకోవడానికి మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం రండి అని చెప్పాను. దాని తర్వాత ఒక 2-3 days తర్వాత ఒక ప్రోగ్రామ్ ఉండింది. ఆ ప్రోగ్రాంలో ఈ డివోటీ కలిశారు నాకు. ఎవరైతే ఇక్కడ నాతో పాటు 15 minutes టాక్ ఇవ్వాలని అన్నారు. ఆయన ఏ విధంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడంటే నాకు యూ కెనాట్ ఫర్గెట్ ఈజీలీ. సో తను ఏమన్నాడంటే, నువ్వెంత స్వార్థపరుడివి, క్రెడిట్ అంతా నువ్వు కొట్టేయాలని, నాకు అవకాశం రాకూడదని నేను చెప్పే టాక్ కూడా నువ్వే చెప్పావు. కావాలని నువ్వు నాకు ఇన్వైట్ చేయలేదు ప్రాక్టీస్ సెషన్లో. ఎందుకు? నేను వస్తే సగం క్రెడిట్ నాకు వస్తుంది కాబట్టి, కానీ నీకు ఫుల్ క్రెడిట్ కావాలి. సో అందుకని నువ్వు తీసుకున్నావు. 15th ఆగస్ట్కు నువ్వే వెళ్ళి టాక్ ఇచ్చేసావు, మొత్తం క్రెడిట్ నువ్వు కొట్టేశావు. అర్థమైందా? నీ ద్వారా నాకు సేవ రావాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకో. కృష్ణుడు నాకు ఎలాగో సేవ ఇస్తాడు, నువ్వు ఇస్తేనే నాకు సేవ వస్తుందా? ఆ విధంగా నాకు మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆయన. లెఫ్ట్ రైట్ బాటమ్ టాప్ ఇచ్చేసి దాన్ని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో సో నేను అనుకున్నారే ఇంత అపార్థం జరిగిపోయింది ఇక్కడ. ఇంకా నేను చాలా అప్పుడు డివోటీ అసోసియేషన్లో కొంచెం కొత్తగా వచ్చాను, దానికంటే ముందు కనెక్టెడ్గా ఉన్నాను బట్ క్లోజ్గా లేను. సో ఫస్ట్ అసోసియేషన్లోనే నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అనమాట. నో. సో ఆ విధంగా చాలా కలత చెందాను. రాత్రికి నిద్ర కూడా పట్టలేదు నాకు. అరే ఇదేంటండి ఇలా జరిగిందని. మంచి పని చేయడానికి వెళ్ళాను నేను, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, నేను మెసేజ్లు చూపించవచ్చు, కాల్ హిస్టరీ చూపించవచ్చు. నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను 1 సార్లు 2 సార్లు కాదు, 5-6 సార్లు నేను కాల్ చేశాను, మీరు రెస్పాండ్ అవ్వలేదు. నో. సో ఆ విధంగా అపార్థాలు జరిగాయి. సో దాని తర్వాత బట్ అట్ ద సేమ్ టైం ఆ టైంలో నేను భగవద్గీత చదువుతున్నాను. ఆ భగవద్గీత నాకు ఆశ్రయంగా నిలబడింది, అందుకంటే ఇట్ ఈస్ మై లైఫ్ అండ్ సోల్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. సో ఈ భగవద్గీత ఆశ్రయాన్ని తీసుకున్న తర్వాత చాలా వరకు ఆ పరిస్థితి నుంచి బయటికి రాగలిగాను. పొద్దున జపం చేయడం కూర్చుంటే ఇదే గుర్తొస్తుంది నాకు. అరే నేను మంచి చేయడానికి వెళ్ళాను, నేను మోసం చేశానంటే క్రెడిట్ అంటున్నాడు. అసలు నేను క్రెడిట్ కోసం పనే చేయలేదు, అసలు క్రెడిట్ నాకెందుకు చెప్పండి? మనం అందరు కృష్ణుడి సేవ చేయడానికి వచ్చాము, అసలైన క్రెడిట్ కృష్ణుడికి దక్కాలి. ఇవన్నీ నాకు నేను చెప్పుకుంటున్నాను అనమాట. నా మనసు ఇలా చెప్తుంది, నేను నా మనసుకు చెప్తున్నాను. ఈ కన్వర్జేషన్ నడుస్తూ చాంటింగ్ అంతా పాడైపోయింది, రీడింగ్ పాడైపోయింది, ఆఫీస్లో కూర్చున్నాను ఇదే గుర్తొస్తుంది. సో ఈ విధంగా
ఉద్వేగము అని అంటారు దీన్ని. ఏమంటారు? ఉద్వేగము, ఎజిటేషన్ ఇంగ్లీష్లో. కానీ భక్తిలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఇలాంటి ఉద్వేగానికి గురవ్వరు. ఇంకా నేను ఉన్నత స్థాయిలో లేను, అది నాకు తెలిసిపోయింది. ఎస్ ఆర్ నో? సో కృష్ణుడు చెప్పిన పాయింట్ ఏంటంటే ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు ఇలా ఉద్వేగానికి గురి అవ్వరు. జస్ట్ లైక్ అంబరీష్ మహారాజ్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. సో ఈయనైతే నన్ను నోటుతో తిట్టాడు. అంబరీష్ మహారాజ్ అనేది చంపడానికి వచ్చారు దుర్వాసముని, అయినా కానీ తను ఉద్వేగానికి గురవ్వలేదు. కెన్ యూ ఇమాజిన్? అయితే అది ఆ పాస్ట్ టైం గుర్తుపెట్టి అనుకున్నారు నన్ను చంపడానికి అయితే రాలేదు ఈయన. ఆ, అలా మళ్ళీ దాని తర్వాత 2-3 వారాల తర్వాత ఆయన వచ్చి ఇక 1-2 డేస్ సారీలు చెప్తున్నాడు. అదంతా జరిగింది, ఎందుకు రాలేదు నేను అన్నారు. నాకు తర్వాత క్లారిఫై చేసే అవకాశం దక్కింది. నాకేమనిపించిందంటే ఇది వెళ్ళి నేను క్లారిఫై చేయకపోతే నాకు మనశ్శాంతి రాదు. బికాస్ ఆయన నాకు క్లారిఫై చేయడానికి అవకాశం ఇవ్వలేదు. ఎస్ ఆర్ నో? సో నేను అప్రోచ్ చేయాలంటే భయం అవుతుంది. నేను మళ్ళీ అప్రోచ్ చేశాను అనుకో, మళ్ళీ ఇంకో బాంబు విసిరాడు అనుకోండి, ఇంకా నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏదో పరిస్థితుల వల్ల మళ్ళీ కలవడం జరిగింది. అప్పుడు నేను క్లారిఫై చేశాను, నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను చూడండి, ఐఎమ్ రియలీ సారీ. అయితే ఆయన ఏమన్నాడంటే యాక్చువల్గా మా మమ్మీ హాస్పిటల్లో ఉండింది, అందుకే నేను రాలేకపోయాను. ఇంకా నేను ఫోన్లు చూసుకోలేదు, మెసేజ్ చూసుకోలేదు. అది చూసుకోలేదు. అట్ ద సేమ్ టైం నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, మీరు క్రెడిట్ కోసం ఇదంతా చేస్తున్నారని. సో ఐఎమ్ రియలీ సారీ అని ఆయన చెప్పారు. సో ఓకే అన్నాను. ఆ రోజు నేను 10 సార్లు సారీ చెప్పాను ఎప్పుడైతే ఫస్ట్ టైం కలిశాను. అంటే ఫస్ట్ టైం అంటే ఎప్పుడైతే ఆయన ఫస్ట్ టైం అలా అన్నారో, మీ ఫేక్ సారీ నాకు అవసరం లేదని చెప్పాడు. అంటే నా సారీ కూడా ఫేక్ అని ఆయన డిసైడ్ చేసేసాడు అనమాట. సో ఆ విధంగా చాలా వరకు అపార్థాలు జరుగుతాయి. సో ఇందులో ఒక విషయం నేను నేర్చుకున్నాను, ఒకవేళ నేను ఎవరైనా అపార్థం చేసుకున్నా కానీ ఎదుటోళ్ళకి క్లారిఫై చేసే అవకాశం ఎప్పుడు కూడా ఇవ్వాలి. అది ఇవ్వకుండా మనం వెళ్ళిపోయామనుకోండి, ఇప్పుడు నేను సుబ్బారావు ప్రభు ఉన్నాం అనుకోండి, సో నేను ఏదో అపార్థం చేసుకుని ఆయన XYZ అన్నాను, మీరు ఇలా అని చేస్తారని అనుకోలేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా అలా అని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను, ఇక మొత్తం డిస్కనెక్ట్ అయిపోయాను అనుకోండి, ఇక ఆయనకి క్లారిఫై చేసే అవకాశం ఇచ్చానా, ఇవ్వలేదు. ఎంత అన్యాయం చెప్పండి. సో ఆయన ఏదేమైనా కానీ ఆయనకి క్లారిఫై చేసే అవకాశం ఇస్తే ఆయన సైడ్ది ఆయన చెప్పగలుగుతాడు, అవునా కాదా? సో ఆ విధంగా, ఎందుకంటే ఆయనకి మనశ్శాంతి ఉండదు, టెన్షన్లో ఆయన ఉంటాడు. ఇప్పుడు నేను రిజెక్ట్ చేసి వెళ్ళిపోతానే, మీరు నాతో డిస్కనెక్ట్ అయిపోండి, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు మీరు, ఆ? ఇది ఇది అంటారు, లాస్ట్కి తీసుకో అది ఇదని మీతో ఉండను అని చెప్పేస్తాను, వెళ్ళిపోతాను. తర్వాత ఆందోళనకి గురయ్యేది అయినా, అరే నాకు అలా తిట్టేసి వెళ్ళిపోయారు శ్రీనివాస్ ప్రభు, ఇంకా నాకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు క్లారిఫై చేయడానికి. మరి అలా ఎప్పుడు కూడా ఎవరిని ఆందోళనలు పెట్టకూడదు. లెట్ దెమ్ గివ్ ఎ ఛాన్స్. ప్రభుజీ మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి, నేను వింటాను ఇప్పుడు, చెప్పండి. ఆ విధంగా చెప్పితే దెన్ దే విల్ హ్యావ్ అ ఛాన్స్ టు స్పీక్. అలా. సో ఇదంతా ఎందుకు, ఇది ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తా చూడండి, ప్రాక్టికల్లో కన్వర్ట్ అవ్వాలి ఇదంతా కూడా. భారతదేశంలో ఈ శ్లోకం బైహెడ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అప్లై చేసే వాళ్ళు చాలా తక్కువ. సో అందుకనే నేను ఇంత పెద్ద ఉదాహరణ ఇచ్చి దీని గురించి 15 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నానంటే, ఇది నా ప్రాక్టికల్ లైఫ్లో జరిగింది, ఎక్కడైతే అప్లై చేయలేకపోయాను నేను. సో ఇది వింటే బహుశా నెక్స్ట్ టైం చేయగలుగుతాం. ఎస్ ఆర్ నో? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా. సో మనం ఎవరిని కూడా అనవసరంగా టెన్షన్లో పెట్టకూడదు, క్లారిఫై చేయాలి. ఇంకా ఒక సారీ చెప్పేస్తే కూడా మంచిదే, ఏం పర్వాలేదు, తప్పు లేకుండా సారీ చెప్పేయచ్చు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. సంబంధం నిలబడుతుంది, ఎదుటోడికి ఆందోళన కలగదు. ఎస్ ఆర్ నో? అలా. ఇంకా వేరే వాళ్ళు అపార్థం చేసుకున్నా కూడా దాన్ని పర్సనల్గా తీసుకోకూడదు. సో దిస్ వాజ్ ద లెసన్ ఐ లెర్న్. సో తను అలా అపార్థం చేసుకున్నాడు. ఫస్ట్ నేను ఆత్మసాక్షిగా, పరమాత్మ సాక్షిగా నేను వెళ్ళా, రాధా కుంజ్ బిహారీ ఫోటో ఉండింది, నేను రోజు మంగళారతి చేసేవాడిని నా సెంటర్లో, నేనే అక్కడ ఇన్ఛార్జ్ అనమాట. ఐ వాజ్ ద బ్రహ్మచారి దేర్. జస్ట్ బ్రహ్మచారి వస్త్రాలు లేవు నాకు, బట్ ఐ వాజ్ ద బ్రహ్మచారి టేకింగ్ కేర్, రైట్? అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు నాకు. సో నేను అనుకున్నాను కూడా ఇలాగే ఉండిపోతాను నా లైఫ్ అంతా కూడా, ఇదే దానూరి సెంటర్లో పెళ్లి చేసుకోకుండా. అప్పుడు మా మమ్మీ డాడీ వచ్చారు, సిచ్యువేషన్ అంతా మారిపోయింది, గౌరవం కూడా వచ్చేసాడు ఇప్పుడు. సో థింగ్స్ హెవ్ చేంజ్డ్. బట్ అక్కడ నేను మంగళవారం చేసేవాడిని. సో అప్పుడు నేను కుంజ్ బిహారీ ముందు నిలబడి తన సాక్షిగా నేను అన్నాను, నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, నాకు ఎక్కడ కూడా క్రెడిట్ తీసుకోవాలనే కోరిక లేదు. నేను ఆయన మొత్తం కూడా 30 minutes ఆయనే మాట్లాడాలని నా ప్లాన్ ఉండింది. అలాంటి ప్లాన్ వేసుకొని నేను ఆయన్ని పిలవడానికి ట్రై చేశాను, కృష్ణ
సో దయచేసి మీరన్నా నా పరిస్థితి తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఆయన తెలుసుకోలేకపోయాడు. ఆ విధంగా ప్రార్థన చేస్తే అప్పుడు కొంచెం మనశ్శాంతి నాకు దక్కింది. ఎందుకంటే అట్లీస్ట్ కృష్ణుడికైతే తెలిసింది కానీ నా పరిస్థితి ఏంటనేది. వేరే వాళ్ళు అర్థం చేసుకోవడం కృష్ణుడికి అర్థమైపోయింది. ఎందుకంటే మనం చాలా నిజాయితీగా ఉండాలండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత నిజాయితీగా ఉంటామో అంత కృష్ణుడికి దగ్గర అవుతాం. ఆ రోజు ఆ వ్యక్తికి నేను క్లారిఫై చేయలేకపోయినా ఆ వ్యక్తి నాకు క్షమించలేదు. కానీ కృష్ణుడి ముందు వెళ్ళి నిజాన్ని చెప్పడం ద్వారా నాకు మనశ్శాంతి దక్కింది. ఎందుకంటే కనీసం కృష్ణుడైనా ఉన్నారు నన్ను అర్థం చేసుకునేట ఆయన అని. ఇంకా నేను ఇంట్రెస్టింగ్గా ఎవరికి చెప్పలేదు అక్కడ, మా కౌన్సిలర్కి ఎవరికి చెప్పలేదు. ఎన్నో 3-4 నెలల తర్వాత చెప్తే వాళ్ళందరూ కూడా అన్నారు, అరే మీరు చెప్పేది ఉండే మాకు, మేము వెళ్ళి మాట్లాడే వాళ్ళం ఆయనతో, అలా ఇలా తిడతాడు నిన్ను. సో ఆ విధంగా అని ఆ, అన్నారు. కానీ నేను అన్న చెప్పి గొడవ పెద్ద అవుతుంది కదా, అందుకే నేను చెప్పలేదు, రైట్ అలా అని మానేశాను అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ వెరీ విల్ లెర్న్. చాలా ఉద్వేగానికి నేను గురయ్యాను. ఎందుకంటే సాధకులో పరిస్థితి అలాగే ఉంటుంది. ఎస్, కానీ ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ టైం ఇలా జరిగినప్పుడు దాని ప్రభావం తగ్గింది. ఇంకా ఇలా మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ జరిగాయి. అండ్ ఎవ్రీ టైమ్ వీ గ్రో. ఎంత నిజాయితీగా ఉంటే అంత గ్రో అవుతామండి. దిస్ ఈస్ అ బాటమ్ లైన్ ఇన్ డివోషనల్ సర్వీస్. మన పెద్ద ప్రచారకులమా, మనకి ఎన్నో శ్లోకాలు వస్తాయా, అంత సెకండరీ. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు, ఆ, ఎంత కపట రహితంగా ఉన్నామనేది, దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అందుకనే భక్తుడు ఎప్పుడు కూడా అటువంటి ప్రవర్తనలు ఎవరు చేసినా కానీ దాన్ని పర్సనల్గా తీసుకోరు. బికాస్ భక్తుడు ఎప్పుడు భగవంతుడి శరణాగతిలో ఉంటారు, ఇంకా భక్తుడు నిజాయితీతో ఉంటాడు. కృష్ణ మీకు తెలిసింది నేను చేయలేదని, కావాలంటే నేను కాళ్ళు పట్టుకోవడానికి రెడీగా ఉన్నాను, కానీ ఆయన ఆ కాళ్ళు పట్టుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు, ఇంకా నేనేం చేయను, వదిలేశానమాట. రైట్. దాని తర్వాత హర్షామర్ష భయోద్వేగైర్, 3వ లైన్. హర్షామర్ష అంటే ఏంటి? హర్ష అంటే ఆనందము, అమర్ష అంటే దుఃఖము. భక్తుడు హర్ష అమర్ష రెండింటి నుంచి విముక్తుడై ఉంటాడు. ఎందుకు? ఈ భౌతికంగా హర్ష అమర్ష రెండు కూడా తాత్కాలికమే. ఇంకా భక్తుడు ఏ ప్లాట్ఫామ్లో ఉన్నాడు? శుద్ధ భక్తుడు ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్లో కృష్ణుడితో ఉండేటటువంటి ఆ సంబంధంలో లీనమైపోయి ఒక ఉన్నతమైన రసాన్ని ఆస్వాదిస్తున్నాడు. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు, మానాలు, ద్వంద్వాలకి తను అతీతుడైపోతాడు. సో అందుకనే డివోటీ ఈస్ నాట్ కన్సర్న్. ఇవాళ ఈయన రెస్పెక్ట్ ఇవ్వచ్చు, ఇవాళ ఇదే వ్యక్తి రేపు నన్ను ఇన్సల్ట్ కూడా చెయ్యొచ్చు. డివోటీ రెడీగా ఉంటాడు. వన్ షుడ్ నెవర్ బి క్యారీడ్ అవే. ఓహో సుబ్బారావు ప్రభు అయితే నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు ప్రతిసారి కలిసినప్పుడల్లా, సో నేను అంత క్యారీ అవే అవ్వకూడదు. అంటే ఆయన అలాగే ఇస్తాడు, నో డౌట్, ఐ నో హిమ్ వెరీ వెల్. బట్ ఆయన ఇస్తున్నాడు కాబట్టి నేనేదో పొంగిపోకూడదు. ఎస్ సార్, ఐ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ బ్యాక్. ఆయన ఇచ్చేదానికంటే ఇక్కడ డబుల్ రెస్పెక్ట్ నేను ఇవ్వాలి. దట్ ఈస్ హౌ ఐ షుడ్ రెసిప్రొకేట్. ఎస్ ఆర్ నో? ఎవరైనా కానివ్వండి, మనం రెస్పెక్ట్కి డిస్రెస్పెక్ట్కి రెండింటికి గురి అవ్వకూడదు. వి షుడ్ బి రెడీ. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడైనా మారుతాయి. ఎస్, మనుషులు ఎప్పుడైనా మారుతారు. కలియుగం అంటేనే అలాంటిది, రైట్? సో ఏ డివోటీదైతే నేను ఉదాహరణ ఇచ్చాను, అది 15 minutes టాక్. అది దానికంటే ముందు మేమిద్దరం కలిసి మమ్మల్ని కల్పించారు, మంచిగా మాట్లాడాను. ఇంకా జస్ట్ ఇలాంటిది చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట. సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. సో భక్తుడు కృష్ణ భక్తులు ఎంత మునిగిపోతాడంటే తనకి హర్ష అమర్ష రెండింటితో పని లేదు. శుభాశుభ పరిత్యాగి, శుభము అశుభము రెండింటిని త్యజిస్తాడనమాట. ఇంకా దాని తర్వాత భయ ఉద్వేగైర్ అని అన్నారు. భయము కూడా ఉండదు భక్తుడికి. ఎందుకు? రక్షిష్యతీతి విశ్వాసం. ఈ ఒక్క పాయింట్ వల్ల తనకు భయం ఉండడు. కృష్ణుడు నన్ను కాపాడతాడు. ఎందుకు భయం చెప్పండి? నో, ఇది చెప్పడం ఈజీయే సార్, కానీ కృష్ణుడు నన్ను కాపాడతాడు. ఇంకా ఇది నేను చెప్పినప్పుడల్లా నా టెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఎస్ సార్. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ ప్రచారం సేవ ఎలా ఉందంటే, ఎప్పుడైతే ఇలాంటి విషయాలు నేను చెప్తానో చాలా త్వరలోనే ఈ టెస్ట్ నాకు జరుగుతుంది. నువ్వు అంత చెప్పావుగా క్లాస్లో, ఇప్పుడు ప్రూవ్ చేయని. ఐ హ్యావ్ పర్సనల్, అందుకనే ఈ క్లాసులు నాకు చాలా ఇష్టం. మీకు నచ్చుతుందో లేదో కానీ నాకు మాత్రం సూపర్ శుద్ధీకరణ అవుతుంది. ఎందుకంటే నేను చెప్పే గుణాలు ఏవి కూడా నాలో లేవు. ఇలా చెప్తే కనుక టెస్ట్ జరిగితే కనీసం అది పెంపొందించుకునే అవకాశం నాకు దక్కుతుంది అనేది. అవునాక? సో అందుకనే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డివోటీ భయానికి గురవ్వడు. ఎందుకంటే భయం ఎప్పుడవుతుంది?
భాగవతంలో ఏం చెప్పారు? భయం వస్తుంది ఎప్పుడంటే భయం ద్వితీయ అభినివేశత స్యాత్, అంటే ఎప్పుడైతే నేను ఈ ఆత్మ కాదు శరీరము అని అనుకుంటామో అక్కడి నుంచి భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే శరీరం తాత్కాలికము, శరీరంతో కూడినదంతా కూడా తాత్కాలికం కాబట్టి. కానీ డివోటీ అర్థం చేసుకుంటారు, ఈ శరీరము కానే కాదు, నేను ఆత్మని. సో తనకి ఏం భయం, ఇంకా ఏదైనా అయినా కానీ కృష్ణుడు చూసుకుంటారు. యోగక్షేమం వహామేమని మాట ఇచ్చాడు కదా, మరి కృష్ణుడు మాట మీద నిలబడే వంశం ఆయన, అవునా కదా? సో ఖచ్చితంగా తను నన్ను కాపాడతాడు, నాకేం టెన్షన్ లేదు. మ్యాక్సిమం పోతే ఏం పోతుంది? శరీరం పోతుంది, అంతే. ఏమంటారు? మ్యాక్సిమం ఏం పోతుంది చెప్పండి? ఈ శరీరం పోతుంది. డబ్బు ఇదంతా ఎలాగో పోతుంది, శరీరం పోతుంది మ్యాక్సిమం. అందరికంటే పెద్ద భయం మృత్యు అందరికి. డబ్బు పోగొట్టుకునేవాడైనా ఒక నెల రోజులు డిప్రెషన్లో ఉండి మళ్ళీ బయటకు వస్తాడు. కానీ శరీరం పోగొట్టుకునేవాడు మొత్తం భయానికి లోనైపోతాడు, గురైపోతాడు. మ్యాక్సిమం శరీరం పోతుంది. డివోటీకి తెలుసు ఈ శరీరం నాది కానే కాదు, నేను ఈ శరీరం కాదు. సో దేని గురించి భయపడాలి? ఇంకా నేను ఏదో కొంత భక్తి చేస్తున్నాను కాబట్టి, ప్రభుపాదుల వారి ప్రాసెస్లో కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి, నాకు అకస్మాత్తుగా మృత్యు వచ్చినా కానీ నెక్స్ట్ జన్మలో భక్తుల సాంగత్యం కృష్ణుడు అరేంజ్ చేస్తాడనే నమ్మకం నాకుంది. ఏదో ఒక రకంగా మళ్ళీ భక్తుల సాంగత్యంలో వచ్చి నేను ఎక్కడైతే ఇప్పుడు విడిచిపెట్టానో 11%, 12%లో అక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తాను. మరి దేనికోసం భయపడాలి? ఇంకా ఫ్యూచర్ సెక్యూర్, జిందగీకే సాథ్ భీ జిందగీకే బాద్ భీ, రెండు సెక్యూర్ అయిపోయాయి. ఇది ఎల్ఐసి వాళ్ళు చేయలేరు, కానీ యాక్చువల్గా కృష్ణుడు చేస్తారు, అవునా? సో ఆ విధంగా యోగక్షేమం వహామ్యమని ఎల్ఐసి వాళ్ళు ట్యాగ్ లైన్ కొట్టేశారు, కానీ ఇది ఫుల్ఫిల్ చేసేది కృష్ణుడే. జిందగీకి సాథ్ భీ అంటే ఉన్న రోజులు మనకి కృష్ణుడు ఆ భక్తుల సాంగత్యం ద్వారా మనకు ఆ శక్తిని ప్రసాదిస్తారు. ఇంకా జిందగీకి బాద్ భీ అంటే ఈ శరీరం వదిలేసిన తర్వాత కృష్ణుడు మనకి ఒక మంచి ఏర్పాటు చేస్తారు, ఎక్కడైతే మన భక్తిని కంటిన్యూ మనం చేస్తామో. చూడండి భరత్ మహారాజు ఎలా నిర్లక్ష్యం వల్ల అలా అయిపోయారు, అవునా? జింక శరీరం దక్కింది, కృష్ణుడు వదిలేరా? కృష్ణుడు నిర్లక్ష్యం చేశారా? చేయలేదు కదా. మళ్ళీ జడభరత్ ఇచ్చారు కదా. ఆ జింక శరీరంలో కూడా అంత జ్ఞాపక శక్తి ఇచ్చారా లేదా? రైట్. సో అలా కాపాడుతాడు కదా కృష్ణుడు. మరి ఆ కాన్ఫిడెన్స్ మనకి ఉండాలి. సో అలా ఉంటే మనకు భయం ఎక్కడా చెప్పండి? ఇంకా డబ్బు పోతుందని భయం లేదు, శరీరం పోతుందని భయం లేదు, ఫ్యామిలీ పోతుందని భయం లేదు. ఫ్యామిలీ ఎలాగో ఒకరు వచ్చిపోతుంది, అవునా? ఏది శాశ్వతం కాదు. నెక్స్ట్ లైఫ్లో ఏమైపోతానని కూడా భయం లేదు. అంత కాన్ఫిడెన్స్ కృష్ణుడి మీద ఉండాలండి మనకి. అంత లేకపోతే ఇంకా ఎందుకు మరి చెప్పండి? కృష్ణుడు ఏదన్నా మంచి పరిస్థితి మనకు కలిగిస్తాడు ఎక్కడ ద్వారా భగవత్. సో దెర్ ఇస్ నథింగ్ టు ఫియర్ యాక్చువల్లీ. ఎస్. సో ఆ విధంగా భక్తుడికి భయం ఉండదు, ఉద్వేగము కూడా ఉండదు. ఉద్వేగై అజిటేషన్ ఉండదు. ఎందుకంటే భక్తుడికి తెలుసు ఈ ద్వంద్వాలకి తను లోన్ అవ్వడు కాబట్టి హీస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎజిటేషన్. అలా ఇంకా నెక్స్ట్ శ్లోకం ఏదైతే ఉందో అందులో అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గత వ్యత అని చెప్పారు. కొంచెం ఇవాళ క్లాస్ ఎక్స్టెండ్ అవుతుంది, దయచేసి ఓర్చుకోండి. రేపు ఎల్లుండి క్లాస్ లేదు, మండే కలుద్దాం. సో ఈ శ్లోకంలో అనపేక్ష, అనపేక్ష అంటే ఎవరి నుండి ఏది ఆపేక్షించరు భక్తుడు. హీస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ కృష్ణ. ఎవరో నాకేదో హెల్ప్ చేస్తేనే నేను ఆనందంగా ఉంటానని భక్తులు అలా ఉండరు. ఈవెన్ ప్రీచింగ్లో కూడా మేము 10 చోట్ల వెళ్తాము, ఇక్కడ మా కమ్యూనిటీ హాల్ ఇస్తారా, ఇక్కడ ఇది ఇస్తారా అని అడుగుతాం. ఆయన అంటారు ఒక 2-3 డేస్ ఆలోచించి చెప్తాం. ఇక ఒక రకంగా చూస్తే ఆయన మీద మేము డిపెండే ఉన్నాం. అట్ ద సేమ్ టైం వీఆర్ కంప్లీట్లీ ప్రిపేర్డ్. ఆయన నో అన్నా కానీ కృష్ణుడు మాకు దానికంటే బెటర్ ఇస్తాడు, ఆయన కాన్ఫిడెన్స్ ఉంటుంది. మేము అఫ్కోర్స్ వాళ్ళని వేడుకుంటాం, ఇవ్వండి సార్, మన సనాతన ధర్మం కోసము, మన హిందువుల కోసమే. మన జనాలకే భగవద్గీత తెలియదు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మీరు ఒక స్టెప్ ముందుకేస్తే ఈ కాలనీ వాసులందరికీ భగవద్గీత నేర్చుకునే అవకాశం దక్కుతుంది. అలా అని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేస్తాం, కానీ ఇంటర్నలీ వీఆర్ ఆల్వేస్ కన్విన్స్ దట్ ఇఫ్ కృష్ణ వాంట్స్, ఏదైతే జనరల్గా రాదనుకుంటామో అది కూడా వచ్చేస్తుంది. సో ఆ విధంగా వీ హ్యావ్ మెనీ ఎక్స్పీరియన్సెస్ లైక్ దాట్. సో అలా అని ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఒక రకంగా మనకి హెల్ప్ చేస్తారనమాట. సో అలా డివోటీ ఎవరి మీద డిపెండ్ అయి ఉండరు, ఏ పరిస్థితి మీద కూడా డిపెండెంట్ ఆన్ కృష్ణ. సో ఆ విధంగా అనపేక్ష, రైట్. ఇంకా దాని తర్వాత శుచి అంటే శుద్ధంగా ఉంటారు డివోటీ. సో డివోటీలో రెండు కనిపించాలి, అంతరంగ శుచి, బహిరంగ శుచి.
సో బహిరంగ శుచి డివోటీ టేక్స్, ప్రభుపాదుల వారి తాత్పర్యాన్ని చెప్తున్నారు. డివోటీ టేక్స్ బాత్ 2 times. అవునా? సో దయచేసి 2 times కానివ్వండి, 2 times చేయండి. వెరీ ఇంపార్టెంట్. ఇంకా 2 times కంటే ఎక్కువ చేస్తే మంచిది. 3 times ఇస్ ఐడియల్, 3 సంధ్య. ఓకే, స్టాండర్డ్ బ్రాహ్మణ స్టాండర్డ్, బట్ అట్లీస్ట్ 2 times అయితే ఖచ్చితంగా చేస్తే ఎక్స్టర్నల్. ఇంకా ప్రభుపాదుల వారు చాలా సింపుల్గా చెప్పారు, డివోటీ విల్ హ్యావ్ క్లీన్ షేవ్, డీసెంట్ హెయిర్. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా డివోటీ ఈజ్ వెరీ వెరీ క్లీన్ ఎక్స్టర్నలీ. జుట్టులు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని, స్టైల్ కొట్టడము, ఇవన్నీ డివోటీలు చేయరనమాట. అండ్ డ్రెస్సింగ్ కూడా మోడెస్ట్గా ఉంటుంది డివోటీది, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి అటువంటి ఎక్స్టర్నల్గా అనవసరంగా చేయదు. వెరీ వెరీ క్లీన్, డీసెంట్, అండ్ ఇంటర్నల్గా కూడా డీసెంట్గా ఉంటారు. అంటే ఇంటర్నల్గా అంటే మనసు శుద్ధంగా ఉంటుంది, ఎక్స్టర్నల్గా కోర్స్ అపియరెన్స్ ఇంకా శరీరం శుద్ధంగా ఉంటుంది. సో అంతరంగ శుచి, బహిరంగ శుచి రెండు ఉంటాయి భక్తులలో. ప్రభుపాదుల వారి పాయింట్ మంచిగా హైలైట్ చేశారు. దాని తర్వాత శుచి తర్వాత ఒక వర్డ్ వచ్చింది, దక్ష. దక్ష అంటే ఏంటి? దక్ష ప్రజాపతి. సో దక్ష అంటే ఎక్స్పర్ట్. ఎవరైతే ఎక్స్పర్ట్, అరే మీరు దక్షులండి కీర్తన పాడడంలో అంటారు కదా, అలా. సో దక్ష అంటే ఎక్స్పర్ట్. డివోటీ ఎక్స్పర్ట్ ఉంటాడు. ఎక్స్పర్ట్ అంటే ప్రభుజీ అంటే డివోటీకి ఎక్స్పర్ట్ అంటే ఇంగ్లీష్ ఎక్స్పర్టా, తెలుగులో ఎక్స్పర్టా, మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్టా, ప్రోగ్రామింగ్లో ఎక్స్పర్టా? అలా కాదు. ఎక్స్పర్ట్ అంటే తను ఇన్ జనరల్ లైఫ్లో ఎక్స్పర్ట్. లైఫ్లో ఎక్స్పర్ట్ అంటే ఎప్పుడు ఏది చేయాలో తనకు తెలుస్తుంది. ఎలా? డివోటీకి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే తను శాస్త్రాల యొక్క సారాన్ని, మర్మములను ఎరిగినవాడు, జీవితపు లక్ష్యాన్ని ఎరిగినవాడు. సో ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ దక్ష అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఏదో నా చిన్ననాటి ఫ్రెండ్ కలిశాడు, వీళ్ళందరూ ఏదో గ్రూప్ తయారు చేశారు, శ్రీనివాస్ నువ్వు కూడా రా అని అన్నారు. సో వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు. సో డివోటీ షుడ్ బి దక్ష. ఇది ఇది నా లక్ష్యానికి వాల్యూ యాడ్ చెయ్యదు, ఇటువంటి సాంగత్యంలో నేను పోకూడదు. ఎంత పాత ఫ్రెండ్ అయినా పర్వాలేదు, ఒక ఫోన్లో హాయ్ హలో మాట్లాడొచ్చు, కానీ ఇలాంటి గెట్ టుగెదర్లంతా కూడా నేను వెళ్ళను. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. దట్ ఈస్ హౌ హై హ్యాండిల్. సో అలా అని ఏదో ఒక వంక చెప్పేసి నేను అవాయిడ్ చేసేసాను. సో డివోటీ ఈజ్ ఎక్స్పర్ట్ టు అవాయిడ్ సిచ్యువేషన్స్ దట్ కెన్ స్పాయిల్ అవర్ కాన్షియస్నెస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది చాలా మందికి షాకింగ్గా కూడా అనిపించవచ్చు, బట్ దిస్ ఇస్ ద స్టాండర్డ్ ప్రభుపాద్ గేవ్. నేను చెప్పింది కొంతమందికి నచ్చకపోవచ్చు ఇక్కడ, ఎందుకంటే సమ్ టైమ్స్ ఐ సీ సమ్ డివోటీస్ హూ మైట్ హ్యావ్ కంటిమాల ఆల్సో. వాళ్ళు అలా గ్యాదరింగ్స్లో వెళ్తారు, డ్యాన్సులు చేస్తారు, సినిమా పాటలు పెడతారు, స్టేటస్లు కూడా పెట్టుకుంటారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్. సో అలా చేయకూడదు ఎప్పుడు కూడా. డివోటీ అయ్యండి సినిమా పాటలో డ్యాన్స్ చేయడం ఏంటి అసలు? అరే ఎంత ఫ్రెండ్ అయినా ఎవరైనా ఆయన చెప్పాడు కాబట్టి మనం చేసేస్తామా? వాట్ ఈస్ దిస్? వీ షుడ్ హ్యావ్ అవర్ టేక్ కదా, మన స్టాండ్ మనకు ఉండాలా లేదా? ఏమంటారు? మేము కూడా పార్టీలలోకి వెళ్తాం, అందరు డ్యాన్స్ చేస్తున్నారు, నన్ను కూడా పుల్లారు, పాట ప్లే చేశారు, నువ్వు కూడా ఒక స్టెప్ ఏ అంటారు. నాకు రాదండి స్టెప్లు అని చెప్పేస్తాను అంతే. నేను చూసి ఎంజాయ్ చేస్తానని చెప్తాను. దట్స్ ఐ హ్యావ్ టు టేక్ మై స్టాండ్. వేస్తే వేసారు స్టెప్లు, అది తీసుకొని స్టేటస్లో పెట్టుకుంటున్నారంటే వాట్ కైండ్ ఆఫ్ వాట్ ఆర్ వి ట్రైంగ్ టు కన్వే టు ది అదర్స్? సో దిస్ ఈజ్ ఆల్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు మ్యారేజ్కి వెళ్ళాం, మ్యారేజ్లో అదో సినిమా పాట పెడతారు, డ్యాన్స్ చేసుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దాట్ డజంట్ మీన్ వీ హ్యావ్ టు డ్యాన్స్. ఎస్ ఆర్ నో? నేను ఒక మ్యారేజ్కి గెస్ట్ లాగా వెళ్ళాను కదా, అదే నా కూతురు పెళ్ళండి, అబ్బాయి వాళ్ళు ఫోర్స్ చేశారు చేయాలి, అది వేరే విషయం. కరెక్టా? కూతురి కోసం చేయాల్సి వస్తుంది, ఏం చేయాలి మరి? లోవర్ హ్యాండ్ కదా. మరి నేను గెస్ట్గా వెళ్ళాను, మరి నేను చేయకుండా పర్వాలేదు. వై షుడ్ ఐ డాన్స్ ఇన్ మెటీరియలిస్టిక్ సాంగ్? షుడ్ వెరీ వెరీ కేర్ఫుల్. సో మన స్టాండ్ మనం తీసుకోకపోతే దెన్ హూ విల్ టేక్? దెన్ డివోటీ అంటే ఏంటి మరి? డివోటీకి ఆ డ్యాన్స్ చేసే వాళ్ళకి తేడా ఏంటి మరి? సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ యూనో హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్. మనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఐ విల్ టేక్ మై స్టాండ్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, అండ్ ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ విచ్ విల్ స్పాయిల్ మై కాన్షియస్నెస్. నా చైతన్యము పాడయ్యే పనులు నేను ఎప్పుడు కూడా చేయను, కృష్ణుడికి నచ్చని పనులు నేను ఎప్పుడు కూడా చేయను. వీ షుడ్ బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దిస్ స్టాండ్. సో ఇలాంటి కేసెస్ జరుగుతూ ఉంటాయని నేను హైలైట్ చేస్తున్నాను. జస్ట్ బికాజ్ ఎవరో చెప్పారు కాబట్టి వాళ్ళు ప్రెజర్లో వచ్చేసి మనం చేయకూడదు. రోజు పాత నాటి ఫ్రెండ్స్ కలిశారు, వాళ్ళు చాలా మంచిగా పాటలు కూడా పెట్టారు, నేను కూడా వెళ్ళాను. నో, యూ షుడ్ బి వెరీ ఇంటెలిజెంట్, యూ షుడ్ నెవర్ గో టు సచ్ ప్లేసెస్. ఎందుకు వెళ్ళాలి చెప్పండి? సో ఆ విధంగా దిస్ ఈజ్ హౌ ఐ డూ. ఇది నా పర్సనల్ టేక్, ఓకే, టు మెయింటైన్. అండ్
ఇఫ్ సంబడి హ్యాస్ అ బెటర్ వే ఆఫ్ డూయింగ్ యూ కెన్ ట్రై. బట్ ఆ విధంగా ఏంటంటే ఇందులో డివోటీ ఈజ్ ఎక్స్పర్ట్ అంటే అది అర్థమైపోయింది అనమాట, ఎక్కడ ఏం చేయాలని తెలిసిపోతుంది, ఎందుకంటే శాస్త్రాల మర్మములను ఎరిగిన వాళ్ళం. ప్రభుపాదుల వారు మన క్లాస్లో చెప్తున్నారు, యు సీ మై డిసైపుల్స్, దే డోంట్ డ్రింక్ టీ, కాఫీ, నాట్ ఈవెన్ పెప్సీ కోలా, కోకో కోలా, దే డోంట్ డ్రింక్, దే డోంట్ గో టు మూవీస్, స్టిల్ దే ఆర్ వెరీ హ్యాపీ అని ఇంత గర్వంగా చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఆయన అంత గర్వపడుతున్నారు తన శిష్యులను తీసుకొని. ఇంకా మనం ఆ లైన్లో ఉండి అది బ్రేక్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ప్రభుపాదులు ఎంత గర్వంగా చెప్తున్నారు, నా శిష్యులు అలాంటి పనులు ఎప్పుడు చేయరు అనేది. రైట్. సో అందుకనే మనం స్టాండర్డ్స్ మంచిగా ఫాలో చేయడం చాలా 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 ఇంపార్టెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళకి జనరల్గా ఇంత హెవీగా చెప్పము, బట్ మీరు కొత్త వాళ్ళు కూడా కాదు, సో ఐ హ్యావ్ టు టెల్ సర్టెన్ థింగ్స్. రైట్. దాని తర్వాత శుచిహి, ఎక్స్పర్ట్. దాని తర్వాత వితౌట్ కేర్స్. సో ప్రభుపాదుల వారు వితౌట్ కేర్స్ అని అన్నారు. సో వాట్ ఈస్ ఉదాసీన, ఉదాసీన అన్నారు. ఎందుకంటే భక్తుడు, ప్రభుపాదుల వారు ఏమంటారు తాత్పర్యంలో, భక్తుడు ఎప్పుడు కూడా పక్షపాతం చేయరనమాట. నేను ఈ ఈ ఈ పార్టీకి చెందినవాడిని, నేను ఆ జాతికి చెందినవాడిని, ఎక్సెట్రా ఎక్సెట్రా. రైట్. సో ఆ విధంగా భక్తుడికి ఎప్పుడు కూడా అటువంటి పక్షపాతాల బిహేవియరు అవన్నీ కూడా ఉండదు. హీఈస్ ఆల్వేస్ ఉదాసీన. ఉదాసీన అంటే ఔదాసీన్యము. ఔదాసీన్యము అంటే డిస్కనెక్టెడ్గా ఉండడం. హిందీలో ఒక వర్డ్ ఉదాస్ దిక్ రే ఆప్, ఆ విత్న ఉదాస్ క్యూ అంటారు. సో ఉదాస్ అంటే మీరు కొంచెం డిస్కనెక్టెడ్గా ఉన్నారు, మీరు ఏదో వేరే లోకంలో ఉన్నారు అని. సో భక్తుడు ఎప్పుడు కూడా డిస్కనెక్టెడ్ అంటారు అనమాట, ద్వంద్వాలకి గురవ్వడు. సో దాట్ ఈస్ ద మీనింగ్ దట్ ప్రభుపాద హస్ గివెన్. దాని తర్వాత ఫ్రీ ఫ్రమ్ ఆల్ పెయిన్స్, ఫ్రీ ఫ్రమ్ గత వ్యథ, ఫ్రీ ఫ్రమ్ ఆల్ పెయిన్స్. అయితే అందులో ఏం చెప్పారు, భక్తుడికి ఎటువంటి ఆ భక్తుడు ఎప్పుడు ఎటువంటి దుఃఖానికి గురవ్వడు. మానసిక దుఃఖమే, శారీరక దుఃఖమే కానివ్వండి, ఎందుకంటే తను ఎప్పుడు కృష్ణుడి సేవలో నిమగ్నమై ఉంటాడు. ఇంకా శారీరక దుఃఖం గురించి వస్తే భక్తుడు ఎప్పుడు కూడా తనకు తెలుసు నీ శరీరం కాదు. సో వన్ ఆఫ్ ద వే యూ కెన్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ బాడీలీ పెయిన్స్ ఇస్ టు అండర్స్టాండ్ యు ఆర్ నాట్ ద బాడీ, దెన్ యు ఆర్ ఫ్రీ. దెన్ ఇక షుగర్ ఉంటే ఏంటి, బీపీ ఉంటే ఏంటి, అదే ఉండదు, ఉంటుంది, పోతుంది అది కూడా శరీరంతో పాటు. ఇక దాన్ని ఏం చేస్తాం మనం. సో ఆ విధంగా భక్తుడికి ఫుల్ క్లారిటీ ఉంది శరీరం కాదు అని. రైట్. నౌ టు సే దిస్ ఈస్ వెరీ ఈజీ. జస్ట్ కొన్ని రోజుల ముందే చెప్పాను, నాకు నిన్నే టెస్ట్ జరిగింది అనమాట. రైట్. సో ఐ వుడ్ లైక్ టు షేర్ ఇట్. షేర్ చేయకుండా ఉండలేను నేను, అందుకే నేను ఇవాళ పొద్దున్న లేవలేకపోయాను. ఐ గాట్ అప్ అట్ వాట్ టైం, ఎప్పుడు పడుకున్నా నాకు తెలియదు. ఐ కుడెంట్ చాంట్ మై రౌండ్స్ టుడే ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు రౌండ్స్ పెండింగ్ ఉన్నాయి, క్లాస్ తర్వాత చేసుకోవాలి నేను. ఐ వెంట్ ఇన్ ద బస్. సో ఫస్ట్ డే బస్లో వెళ్ళాను, నాకేం అవ్వలేదు. జనరల్గా బస్లో నాకు మోషన్ సిక్నెస్ ప్రాబ్లం ఉంది చిన్నప్పటి నుంచే. బస్సులో, ట్యాక్సీలో, కార్లో వెళ్తే ఐ గెట్ వామిటింగ్. సో కానీ కార్ నడిపితే ఏం కాదు, కార్లో ప్యాసింజర్ సీట్లో కూర్చుంటే వామిటింగ్ అవుతుంది. నా ఫస్ట్ డే వెళ్ళాను మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి, ఏం అవ్వలేదు. ఇక నేను హ్యాపీ అయిపోయాను, ఆహా నా శరీరం సెట్ అయిపోయింది అని. సో నిన్న నేను వెళ్ళాను బస్సులో, వెళ్ళగానే 5 minutesలో స్టార్ట్ అయిపోయింది, కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది, వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయింది. ఇంకా 1 hour 10 minutes పడుతుంది ఆఫీస్ చేరడానికి. ఇక నేను మధ్యలో దిగి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా. మంచి క్వాలిటీ బస్, కంప్లీట్ ఎలక్ట్రిక్ బస్, వెరీ స్పేషియస్, అన్ని హై క్వాలిటీ బస్ ఇచ్చారు వాళ్ళు, అయినా కానీ అందులో కూడా అయింది నాకు. సో ఇట్ వాస్ వెరీ వెరీ పెయిన్ఫుల్. ఏదో ఒక రకంగా మేనేజ్ అయ్యా, కిందికి దిగా. ఆఫీస్కి చేరిన తర్వాత కొంచెం బెటర్ అవుతుంది అనుకున్నా, అది పోవట్లేదు అసలు ఆ ఫీలింగ్. ఆ పని కూడా అవ్వలేదు. వెళ్ళి అక్కడ 1 hour రెస్ట్ తీసుకున్నా, అది అవ్వలేదు. ఎలాగో స్ట్రగుల్ చేసి ఈవినింగ్ దాకా, ఇప్పుడు ఈవినింగ్ ఇంటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని నా మైండ్లో నడుస్తుంది. బస్సులో వెళ్ళరాదు, క్యాబ్లో వెళ్ళరాదు, మెట్రోలో కూడా వెళ్ళరాదు, అక్కడ కూడా ప్రాబ్లమే. ఒకే ఆప్షన్ అనుకున్న, ఆటోలో వెళ్ళొచ్చేమో, ఆటోలో ఓపెన్గా ఉంటుందని. సో ఆటో బుక్ చేశా, ఆటోలో కూర్చున్నా. ఆఫ్టర్ 15 minutes మళ్ళీ స్టార్ట్ అయింది, ఇంటెన్సిటీ చాలా పెరిగిపోయింది. ఇంకా ఆటో అప్పుడు ఫుల్ ట్రాఫిక్, ఈవినింగ్లో 7 o'clock కూర్చున్న ఆటోలో. తను అన్నాడు 1 hour 20 minutes 30 minutes పడుతుండండి ఇంటికి చేరడానికి. సో ఆల్రెడీ శరీరంలో షేకింగ్ రావడం, చెమటలు రావడం, అంతా కూడా నాజియా, మొత్తం సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అయింది. సో అప్పుడు నేను గుర్తు తెచ్చుకున్నాను ఈ శరీరం కాదు అని, ఆబ్వియస్గా. బట్ ఐ కుడెంట్ ఓవర్కమ్ దిస్ పెయిన్, ఇట్ వాస్ నాట్ ఈజీ. సో ఆటోలో ఇలా ఫ్లాట్గా పడుకున్నాను, స్పేసే లేదు, సగం కాలు అట్టిపోయింది ఇక్కడ. బికాస్ దాట్ వే కొంచెం రిడ్యూస్ అవుతుంది అనమాట, సమ్ పర్సెంటేజ్ ఫ్లాట్గా పడుకుంటే.
అలా పడుకొని 1 అవర్ దాకా 1.5 అవర్ పట్టింది ఇంటికి రావడానికి. స్టిల్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్. సో ఇంటికి వచ్చి పడుకున్నా, నీకు ఎప్పుడు పడుకున్నా ఎప్పుడు లేచని తెలియదు. సో దిస్ వాజ్ ద హోల్ టెస్ట్ ఫర్ మీ, అండ్ ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఎన్నోసార్లు నేను చెప్పాను నేను ఈ శరీరం కాదు అని, బట్ వెన్ ద సిచ్యువేషన్ కేమ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ టు హ్యాండిల్, రైట్? సో దాని అర్థం ఏంటి? ఇంకేంటంటే ఫస్ట్ టైం నేను బస్సులో వెళ్ళగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఇప్పుడు నా సిచ్యువేషన్ సెట్ అయిందని, రైట్? సో దాన్ని హర్ష అంటారు, ఇంకా నిన్న జరిగిన దాన్ని అమర్ష అంటారు. ఈ రెండింటికి కూడా మనం అటాచ్ అవ్వకూడదు, హర్ష అమర్ష, రైట్? సో ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకున్నాను అనమాట. సో ఈదర్ వేస్, మంచిగా ఉన్నా ఎలా ఉన్నా కానీ యూ కంటిన్యూ యువర్ సర్వీస్. అండ్ ఐ వాంటెడ్ టు టేక్ క్లాస్ ఎస్టర్డే, క్లాస్ కూడా తీసుకోలేకపోయాను, సర్వీస్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది దానివల్ల, రైట్? సో యా, సో ఇలా ఆఫ్ కోర్స్ చెప్పడం ఈజీ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ సో ఈజీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్ లైఫ్. సో అప్పుడు నాకు అర్థమైంది ఇంకా చాలా నేను ఎదగడం బాకీ ఉంది, ఇట్స్ నాట్ సో ఈజీ. ఆ పూర్తి పరిస్థితుల్లో మేబీ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్ కృష్ణుడు తలుచుకున్నాను నేను, బట్ జస్ట్ ఫోకసింగ్, మైండ్ ఫోకస్ చేస్తుంది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు జిల్లెలగూడలో దిగుతాను, ఎప్పుడు ఇంటికి వెళ్తాను, రైట్? ఎప్పుడు ఫ్యాన్ ఆన్ చేసుకొని పడుకుంటాను అని ఫీలింగ్ వస్తుంది కంటిన్యూస్గా, నో? సో ఆ విధంగా ఇట్స్ అ టెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దాని తర్వాత సర్వారంభ పరిత్యాగి అని అంటే ఏంటి? అనవసరమైన ఎఫర్ట్స్ భక్తుడు పెట్టడు ఏ దిశలోనైతే అది భక్తికి ప్రతికూలంగా ఉంటుందో. భక్తికి ప్రతికూలమైన కార్యాలలో ఎఫర్ట్ డివోటీ పెట్టడు. దట్ ఈస్ సర్వారంభ పరిత్యాగి. యో మద్భక్త సమే ప్రియ, అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు చెప్పారు. సో ఖచ్చితంగా మనం సిన్సియర్గా సాధన చేస్తే, భక్తి చేస్తే ఈ గుణాలు మనలో కూడా వస్తాయి. ఓకే, సో ఇవి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.